మనం విత్తనం గురించి ఇందాక మాట్లాడుకున్నాం. వ్యవసాయ రంగంలో విత్తనము, విత్తన ప్రాముఖ్యత గురించి ఎలా మాట్లాడుకున్నామో, విత్తన శుద్ధి కూడా చాలా ముఖ్యం. ఈ మధ్యన తెగుళ్ళ సమస్య మనం చాలా చూస్తున్నాం. చీడపీడల సమస్య కూడా చాలా చూస్తున్నాం. విత్తనాన్ని డబ్బులు పెట్టి మంచి విత్తనం, అది ఫౌండేషన్ సీడ్, సర్టిఫైడ్ సీడ్ లేదా మూల విత్తనం తెచ్చుకున్న తర్వాత రైతు సోదరులు కొన్ని వ్యాధులు విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతాయి. కొన్ని వ్యాధులు నేల ద్వారా వ్యాప్తి చెందుతాయి. కాబట్టి విత్తన శుద్ధి చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశం. రైతులు సరియైన పద్ధతిలో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనం నష్ట శాతాన్ని సుమారుగా 10-25% వరకు తగ్గించుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు అపరాలు ఉన్నాయి, మనకు నూనె గింజలు ఉన్నాయి, చిరుధాన్యాలు ఉన్నాయి. మనకు ముఖ్యంగా ఈ అపరాలకు సంబంధించి పెసర కావచ్చు, మినుము కావచ్చు, కంది పంట కావచ్చు, మనం వర్షాధారంగా తెలంగాణ రాష్ట్రంలో సాగు చేస్తారు కాబట్టి ఇవి ఎంపిక చేసిన రకాలను రైతులు తెచ్చుకున్న తర్వాత విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలి? మనం FIR అంటాం. అంటే మామూలుగా ఏమైనా సమాజంలో గొడవలు అయితే పోలీస్ స్టేషన్లో FIR కేసు పెడతాం అంటాం. FIR అని శాస్త్రబద్ధంగా వ్యవసాయంలో ఏంటంటే F అంటే ఫంగిసైడ్స్ అంటే శీలింద్రనాశులు, I అంటే ఇన్సెక్టిసైడ్స్ పురుగు మందు, R అంటే బయోఫెర్టిలైజర్ రైజోబియం. మొట్టమొదటిగా ఈ విత్తనానికి శీలింద్రనాశనులైన కార్బనిజం లాంటి మందు అంటే 1 గ్రామ్ కానీ 2 గ్రాములు 1 కిలో విత్తనానికి మనం కలుపుకొని విత్తన శుద్ధి చేసుకోవాలి. తర్వాత పురుగు మందులు ఇన్సెక్టిసైడ్స్ ఇమిడాక్లోప్రిడ్ కానీ మోనోక్రోటోఫాస్ లాంటి మందులు 4-5 మిల్లీలీటర్లు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. వీటి తర్వాత కొద్ది సమయం తర్వాత బయోఫెర్టిలైజర్స్ రైజోబియం అంటే వేరు మీద బుడిపెలు రావటానికి రైజోబియం అనే బ్యాక్టీరియా తోడ్పడుతుంది. కాబట్టి ఈ జీవన ఎరువులకు సంబంధించిన రైజోబియం తోటి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే రైతులు మనం విత్తటానికన్నా ముందు రాబోయే పంట కాలంలో వెదుగు దశలో చీడపీడల ఉధృతి తగ్గుతూ ఉంది. ముఖ్యంగా అపరాలు అనేది లెగ్యూమ్ జాతికి సంబంధించిన పంట కాబట్టి వేరు బుడుపలు ఎక్కువగా వచ్చినప్పుడు వేరు బుడుపులలో రైజోబియం అనే బ్యాక్టీరియా ఉంటుంది. వాతావరణంలో ఉన్న నత్రజనిని స్థిరీకరించి వేరుబుడుపుల ద్వారా మళ్ళీ కుళ్ళి కృషించిన తర్వాత నైట్రేట్ రూపంలో మొక్కకు అందిస్తుంది. కాబట్టి అపరాల పంటల్లో రైతు సోదరులు తప్పకుండా రైజోబియం కల్చర్ తోటి విత్తన శుద్ధి చేసుకోవటం అనేది చాలా ముఖ్యం. దీనితో పాటు ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల్లో మొక్కజొన్నలో కత్తెర పురుగు ప్రధానమైన సమస్య. రైతు సోదరులతో చాలా ఇబ్బంది పడ్డారు. మనకు 2018-19 నుంచి మొదలు పెడితే ఒక 2-3 సంవత్సరాలు బాగా ఇబ్బంది పడ్డారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్ళు గత 2-3 సంవత్సరాల నుంచి పరిశోధన చేసి మనకు రైతు సోదరులు ధైర్యంగా ఉండేటట్టు ఒక మాడ్యూల్ కూడా ఇవ్వటం జరిగింది. కాబట్టి మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణ కోసం కూడా ఈ మధ్య కాలంలో ప్రైవేట్ కంపెనీ వాళ్ళు కూడా విత్తన శుద్ధికి సంబంధించిన మందులు కూడా మార్కెట్లకు తీసుకురావటం. దాని పేరు ఫోర్టెంజా డియో అనే ఒక మందు మార్కెట్లో ఉందని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. దాన్ని 1 కిలో విత్తనానికి 6 ml చొప్పున మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఒక 15-20 రోజుల వరకు కూడా ఈ కత్తెర పురుగు ముఖ్యంగా ఈ ఫాలారి వాన్ అనేది కూడా ఉధృతి బాగా తగ్గుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. దీంతో పాటు రైతు సోదరులు ముఖ్యంగా వరి కావచ్చు, లేకపోతే అపరాలు కావచ్చు, నూనె గింజల్లో తప్పకుండా పురుగు మందులు శీలింద్రనాశులతో తప్పకుండా విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే విత్తనం ద్వారా వచ్చిన చీడపీడలకు సంబంధించిన కానీ భూమి ద్వారా వచ్చిన శీలింద్రాలను కూడా చాలా వరకు మనం నివారణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.